అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు దేవా. ఇప్పటి వరకు ఆరాధన ద్వారా గణపరుచున్నాము, పాటల ద్వారా మహింపరుచున్నాము. కొద్ది నిమిషములు తండ్రి మా నిమిత్తం మీరు మాట్లాడండి. నీ మాటలో జీవం ఉంది ప్రభా తండ్రి, నీ మాటలో తండ్రి స్వస్థత ఉంది ప్రభా, నీ మాటలో విడుదల ఉందయ్యా. నీ మాట జీవితాన్ని సరిచేస్తుంది ప్రభా. నీ మాట తండ్రి నిత్య జీవానికి నడిపిస్తుంది, నిత్య జీవంలోకి స్థానం కల్పిస్తుంది. అటు ఘనమైన మాటలు నేడు దినముందు నీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. నా నోటికి నూరయ్యండి, నా పెదవులకు బోరయ్యండి ప్రభా. వినుచున్న నీ పేరు ఉదయం గ్రహించి మనసు అనుగ్రహించండి. యెషయా గారు అన్నట్లు అపవిత్రులను అపవిత్రమైన పెదవుల గలవాడును అన్నప్పుడు ప్రభా, మండుచున్నటువంటి దేవా బలిపీఠ మీద అగ్ని తన పెదవులకు తాకించింది. నీ పెదవులకు తగిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను సెలవించినట్లు దేవా యేసయ్యా, పరిశుద్ధాత్మను తండ్రి నా పెదవులకు తాకించి ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. వారికి వేళ ఉదయం గ్రహించమని సంప్రదించండి. యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం ప్రకటించుండగా ప్రభా తండ్రి, వారి ప్రతి ఒక్కరి జీవితాలను కట్టునట్లు సహాయం చేసి నన్ను మరుగుపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు వచ్చినట్లు మీరే జరిగించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ నెల మార్చి నెల మీ నెల గుర్తు చేస్తారు. ఎండలో భయంకరంగా ఉన్నాయి. మీకు రాబో పరిస్థితులు ఇంకెంత భయంకరంగా ఉంటాయో తెలియదు. అయినప్పటికీ దేవుడు ఈరోజు కొంచెం చల్లగానే ఉంది. త్వరిత్వరితిన దేవుని వాక్యాన్ని నేను వేసాకాలం అందరూ కూడా అతి తక్కువ సమయం వాక్యం చెప్తాను. ఎందుకంటే మీకు కూడా ఏం రాకూడదు, ఆవేశము ఆయాసం. ఆవేశం అంటే అర్థం ఏంటి? ఆయాసం ఏంటి? శరీరానికి ఆవేశం అనేది ఏమొస్తుంది? ఆయాసము రాకూడదు, ఆవేశము రాకూడదు. ఆయాసం అంటే ఏంటి అర్థం? పని చేసి సమస్య వెళ్ళిపోయి వచ్చేది ఆయాసం. ఎక్కువ సమయం ఉంచుతున్నాడు వచ్చేది ఏంటమ్మా? ఆవేశం. ఆవేశం అంటే అర్థం ఏంటి? కోపం. ఆయాసము ఆవేశము రాకుండానే నేను జాగ్రత్త పడతాను. ఆయాసం వచ్చినా ప్రమాదమే, ఆవేశం వచ్చినా ప్రమాదమే. ఆయాసం కాకుండా ఆనందం వచ్చేటట్లుగా మీకు క్లుప్తంగా దేవుని సంగతులు నేను మీకు తెలియపడతాను. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం. 35వ వచనం నుంచి 32వ వచనాలు చదువుతాం. మార్కు సువార్త. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయేందుకు నీవు బోధకునికి శ్రమ పెట్టవద్దని చెప్పి యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నీవు నమ్మకం మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇక్కడ 2 కనపడుతూ ఉన్నారు. ఒకరు కష్టకాలంలో బాధకాలంలో దేవుని విశ్వాసం వచ్చినటువంటి ఒక అధికారి. ఆ అధికారులు మీ పేరే పెట్టేసుకోండి, ఆ అధికారికి మీ పేరు పెట్టేసుకోండి. 2 యేసు ప్రభు మాటలు. 3 ఆటంకంగా ఉన్నటువంటి అంతరాయములు, ఆటంకంగా ఉన్నటువంటి వ్యక్తులు. 3 వ్యక్తుల గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి సమాజ మందిరపు అధికారి, సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, జనుల చేత కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి, అందరూ కూడా ఉపయోగకరంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తికి అనుకోకుండా ఒక కష్టం ఎదురైంది, అనుకోకుండా ఒక బాధ, ఒక విపత్తు ఆయన చుట్టుముట్టింది. కష్టము, శ్రమ, బాధ, ఇబ్బంది వస్తే కానీ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలో, ఎవరి దగ్గర నుంచి అయితే రిలీఫ్ వస్తుందో, ఎవరైతే క్షేమమును అనుగ్రహిస్తారో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పుకుంటున్నాడు ఈ మాటలు. చూడండి, అంతకు ముందు చెప్పినటువంటి మాటలు కొన్ని చూద్దాం. అదే అధ్యాయంలో నుంచి ఒకసారి 22వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిర అధికారుల్లో యాయూరును ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచమని ఆయన బ్రతమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళిను. బహుజనులు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. బహుజనులు ఆయన వెంబడించి ఆయన మీద పడతా ఉన్నారు. బయలుదేరి యేసు ప్రభు కార్యం జపం చేయడానికి. మధ్యలో ఒక స్టోరీ జరుగుద్ది. తెలిసిన స్టోరీ ఏంటి అంటే, రక్తస్థావరమైన స్త్రీ వస్తుంది, జనులందరి మీద పడతా ఉంటే ఆవిడ విశ్వాసంతో అనేకమైనటువంటి విధాలుగా వ్యక్తపరుచుకొని, ఇక ఆయన వస్త్రపు సింగులు మాత్రం నేను ముట్టినట్టు స్వస్థపడుతును
అని తను అనుకుని ముట్టి అనుకున్న సమయానికి రావటానికి ఆయన రెడీ అయ్యాడు. కానీ ఎందుకో కొంత నిర్లక్ష్యమా లేకపోతే కార్యం చేయడానికి అది జరిగింది. నిర్లక్ష్యమా? యేసు ప్రభు ఎప్పుడు నిర్లక్ష్యం వహించడు. యేసు ప్రభుయే నిర్లక్ష్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తాడా చెప్పండి? పాపము చేయవద్దని చెప్పువాడు పాపం చేస్తాడా? తప్పు చేయవద్దు అని చెప్పినవాడు తప్పు చేస్తాడు. దేవుడు అంటాడు, దేవుడి కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అవుతుడు. స్వామరి నీవు సేవ యొద్దకు వెళ్ళు, సురుకుతనం గొప్ప అనేక విషయాలను చెప్పినటువంటి దేవుడు అనేక విధాలుగా నువ్వు పురుకొల్పుకొని తొందరగా ఉండు, కార్యము సఫలపరచడానికి నీ పని నువ్వు కొనసాగించని చెప్పినటువంటి దేవుడు అశ్రద్ధ చేస్తాడా? చేయడు. ఇన్ కేస్ మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మన జీవితంలో జరగాల్సిన అద్భుతాలు, మన జీవితంలో మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, మన జీవితంలో మనకి ఈ మాటికే ఉండవలసినటువంటి దీవెనలు, ఈ పాటికే జీవితంలో స్థిరపడవలసినటువంటి మనము, ఈ సమయానికి అన్ని విషయాల్లో ఆశీర్వదకరంగా ఉండవలసినటువంటి మనము ఎన్నో రోజుల నుండి స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తిగా, అదే మొదటిసారిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా పరిశుద్ధ బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. యాయీరు ఈయన పేరు. ఒకేసారి వచ్చిన ఆయన అంటే వెళ్తున్నటువంటి దేవుడు, ఒకేసారి వచ్చినటువంటి వ్యక్తి వెంటనే బయలుదేరుతున్నటువంటి దేవుడు అనేక మారులుగా వస్తా ఉన్నా మన ఎందుకు రావటం లేదు? ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఆయన నిర్లక్ష్యం చేసేవాడు కాడు, ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. బహుజనులు ఆయనను వెంబడించి అనేకులు ఆయన మీద పడుచూ ఉండిరి. బహుజనులు ఆయన్ని వెంబడిస్తున్నారు, అనేకులు ఆయన మీద పడతా ఉన్నారు. ఆ టైంలోనే అనుకోని ఒక అంతరాయం ఏర్పడింది. ఆయన ప్రయాణానికి కొంత గ్యాప్ వచ్చింది. మరి మర్చిపోలా. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా. అంతరాయం వచ్చింది కదా, యాయీరు ఇంటికి వెళ్ళిపోయాడా? ఏమండి, యాయీరు ఇంటికి వెళ్ళిపోయాడా? దేవుడి సన్నిధిలో ఉన్న మన అందరూ కూడా ప్రార్థన చేస్తూ దేవుడి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన అందరము దేవుడి కార్యం కొంచెం లేట్ చేసే వరకే మన ప్రయాణం ఏమైపోద్ది? ఆయన నాడు వదిలిపెట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు చూసుకొని రాలే ప్రభు, అంతేగా జరిగేది. కానీ యాయీరు ఏం చేశాడండి? ఏం చేశాడు? కార్యం సఫలం అవటానికి తన కుమార్తె అన్ని విషయాల్లో నశించి చనిపోవడానికి సిద్ధముగా ఉండడం తన కుమార్తె కొరకు యేసు ప్రభువుని ఆయన వెంబడించాడా? వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టి, ప్రభా నువ్వు ఏదో పని మీద మంచి బిజీగా ఉన్నట్టున్నావు కదా, నువ్వు వెంటనే బిజీగా ఉన్నట్టున్నావు కదా, మరి ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, నువ్వు ఈ పని చూసుకుని రా ప్రభా, నేను ఇంటికి వెళ్తాను అన్నాడా? మనమైతే ఎలా ఉంటుంది చెప్పండి? మన పరిస్థితి అయితే మా అమ్మాయికే ఉండేది. మన పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభా నాకు ఖాళీ లేదయ్యా, నాకు సమయం లేదు, మరి నీకు మంచి బిజీగా ఉన్నట్టున్నావు, నువ్వు నీ పని చూసుకొని నీకు ఎప్పుడు రిలీఫ్ అయితే అప్పుడు వచ్చి కదా మా కుమార్తెను ఏం చేయి, నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు కొంచెం రా ప్రభు అని చెప్తాం. నువ్వు ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే నీకు అప్పుడు కొంచెం వచ్చి ఒకసారి మా ఇంటికి వెళ్ళి వచ్చేయ్యా ప్రభు అని చెప్తాం. ఎందుకని? యేసు ప్రభు పని ఉంది కదా, యేసయ్య పని మీద ఉన్నాడు కదా, ఆ పని నిమిత్తము ఆయన ఆగిపోయాడు కదా, తొందర రావట్లేదు కదా, రావాల్సినటువంటి వాడు సమయానికి రాలేదు కదా. మరి ఆయనకంటే అదే పని, నాకు అది ఒకటే పనా? కానీ పాస్టర్ గారి కంటే ఒకటే పని, మరి మాకు ఒకటే పనా? ఏముంది మాకు పని? దావీదు గారు అంటాడు, కూర్చోబెడితే కరెంట్ వస్తుందండి, నీళ్ళు పెట్టుకోవాలి అంటాడు. శ్రీని గారు అంటాడు, ఎవరో ఫోన్ చేస్తారండి సంవత్సరానికి వెళ్ళాలంటాడు. బద్రి అంటాడు, నాకు ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయండి, పని చూసుకోవాలండి, పడికి వెళ్ళాలంటాడు. సరోజిని గారు అంటే, అయ్యా మా ఇంటికాడ మా పని ఉందయ్యా, వాళ్ళు తొందరగా వెళ్ళాలంటది. పాస్టర్ గారికి ఇంకేం పని ఉంది, అదే పని. సరే కానీ నేను వెళ్తున్నా, కానీ మీరు ఏంటంటే మేము మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ కనపడేది మీరే కానీ కనపడిన వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నారు. నా వాళ్ళ గురించి మీ గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మనం అనే పని ఏంటి? మనం చెప్పేవాడు వచ్చాడు ఆయన దగ్గరికి, ఎవరో చెప్పగా వచ్చాడు ఆయన దగ్గరికి ఉన్నాడు. జనులు కొద్దిగా లేట్ అవుతా ఉంది యేసు ప్రభు రావటం. లేట్ అవుతే అవ్వచ్చాను తప్ప దేవుడు కార్యాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో ఇప్పుడు అనేకమైన దర్శనాలు దేవుడి సన్నిధిలో నేను చూశాను. అనేక గొప్ప గొప్ప దర్శనాలు దేవుడు చూపించాడు. అనేక అంతరాయం అయితే కలగొచ్చు తప్ప ఆఖరికి ప్రోగ్రామ్ మాత్రం మీకు గుర్తుందా? చిన్నప్పుడు దూరదర్శన్లో టీవీలో సినిమా వచ్చేది, మధ్యలో అంతరాయం కలిగేది, గిరిగిరి సౌండ్ వచ్చేసి ఈయన మాత్రం వచ్చినట్టు ఆగిపోయేది. గుర్తుందా? గుర్తులేదా? యాంటీనే ఒకటి పెట్టేవాళ్ళు,
ఒకవేళ పొరపాటు కనుక బొమ్మ రాకపోతే తెలిసి తినేవాళ్ళు కదా, కొడుకు అనేవాడు. ఎందుకని గదిపితే రైలు వస్తుంది, అంతరాయం ఏర్పడుతుంది. అంతరాయం ఏర్పడవచ్చు, కానీ ఏమవుదు, ప్రోగ్రాం మాత్రం క్యాన్సల్ అవ్వదు. ఇక్కడ యేసు ప్రభుతో తన కుమార్తె కొరకు, ఆరోగ్యం కొరకు అయ్యా బహుభయంకరమైన స్థితిలో ఉంది, నువ్వు రావాలి ప్రభు అని తను బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అంతరాయం ఏర్పడింది కనుక అంతరాయం ఏర్పడిపోయింది. ఇక్కడ శాంతం కాన్సల్ చేసేసి ఆయన రావటం మానేస్తాడు అని చెప్పి, ప్రభు నీ పనులు చూసుకుంటే ప్రశాంతంగా దగ్గర రా అని యాయూరు అనలేదు. ఆయనతోనే ఉన్నాడు, ఆయన అంటే ఉన్నాడు, ఆయనను తీసుకుని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. దేవుని బిడ్డలు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు కూడా అలా ఉంటున్నారా? నన్ను తీసుకుని వెళ్ళటానికి మీరు కూడా అలా ఉంటున్నారా? ప్రార్థనకు వస్తున్నారు, ఏమి వింటున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని హృదయంతో తీసుకుని వెళ్తున్నారా? తీసుకుని వెళ్ళి ఆ వాక్యానుసారంగా నవ్వుతూ ఉన్నారా? చూడండి, యేసు ప్రభు వాక్యాన్ని తీసుకుని వెళ్తే, వాక్యాన్ని అంటపెట్టుకుని వెళ్తే సాదా సీదాగా ఏమి ఉండదండి, ప్రశాంతంగా ఏమి ఉండదు, ప్రశాంతతతో ఏమీ ఉండదు. యేసు ప్రభుని మోసిన గాడికి ఒకసారి వేశారు. ఏంటి? బట్టలు పైన కొమ్మలు, జయమంటూ జీవితాంతము ఆ గాడికి అలా వేయాలి. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది పాస్టర్కి సన్మానం. అప్పటి వరకు ఏం జరుగుతూ ఉంటాయి? రాళ్ళు దెబ్బలు. అప్పటి వరకు జరిగేది రాళ్ళు దెబ్బలు, అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని ఏం చేయాలి? తట్టుకుంటూ కొనసాగుతూ వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును మోసుకుని వెళ్ళి ఏ వ్యక్తి జీవితంలోనైనా, యేసు ప్రభువును మోస్తున్నటువంటి ఏ వ్యక్తిలోనైనా, అది సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నీ మీద అనేకమైనటువంటి దెబ్బలు పడతా ఉన్నాయి అంటే ఒకటే గుర్తుంచుకో. మన వారం చెప్పాను, ఇప్పుడు రాత్రికాల ఉపవాస ప్రార్థనలు అనుకుంటా, పక్కన బాగా కాసిన చెట్టు మీదే రాళ్ళు పడతాయి. పడని చెట్టు మీద ఏం పడదు? రాయి పడదు, చెట్టు అనుకుంటుంది అంట. నిజంగా దౌర్భాగ్యం కాకపోతే చూడు, ఆ వైపు చెట్టు వైపు చూడు, దాని మీద ఎవడో రాయి వేసిన వాళ్ళు లేడు. ఎందుకని? అది ఏ కాయలేదు. నేను కాయటాన్ని బట్టే కదా నా మీద రాళ్ళు వేస్తాను. నిజమే, దీని మీద రాళ్ళు మాత్రమే పడతాయి. దాని మీద ఏం పడితే కాయం చెట్టు మీద గొడ్డలి పడద్ది. కాయం చెట్టు ఎన్ని రోజుకుంటాడండి? కాయం చెట్టుని ఏం చేస్తాడు? రాయి దెబ్బ గొప్పదా, గొడ్డల దెబ్బ గొప్పదా? రాయి దెబ్బ గొప్పదా, గొడ్డల దెబ్బ గొప్పదా? ఏమండి ఏది గొప్పది? రాయి దెబ్బ గొప్పదా, గొడ్డల దెబ్బ గొప్పదా? రాయి దెబ్బ తగిలితే దెబ్బ తురుపుకోవచ్చు, గొడ్డల దెబ్బ పడితే కనకనకన మండుద్దు. 3 రోజుల తర్వాత దేంట్లోకి వెళ్ళి, పొయ్యిలోకి వెళ్ళి కనక మండిపోద్ది. 3 రోజుల తర్వాత సాయంత్రాన్ని చూస్తే బొగ్గు ఉంటుంది. ఇంకో 2 రోజులు వేస్తే ఆ బొగ్గు బూడిద. తన జీవితం ఇక శలనమే లేకుండా భూమి మీద నుంచి పూర్తిగా నశించిపోద్ది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నప్పుడు పడతాయి దెబ్బలు. కానీ ఆ దెబ్బల వైపు లక్ష్యం ఉంచితే నీ గురిని నీవు కోల్పోయే వ్యక్తిగా బ్రతుకుతావు. ఆమె యొక్క గమ్యాన్ని బయటికి చేరకుండా మధ్యలో ఆగిపోయే వ్యక్తిగా బ్రతుకుతావు. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలడు, ఎప్పుడు ఆయనంటే ఉంటాడు. యాయూరు కదలలేదు. యాయూరు కథ నిజంగా జీవితంలో మనం యేసయ్య దగ్గర నుంచి కార్యాలు పొందుకోవాలి అన్నా, అద్భుతాలను చూడాలి అన్నా, ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి అన్నా, అద్భుతాలు మన జీవితంలో జరుగుట చూడాలి అన్నా ఏం చేయాలి? యాయూరు గారిలా కనిపెట్టుకుని ఉండాలి. యాయూరులాగా కనిపెట్టుకుని ఉండాలి. ప్రభా ఏదో ఫుల్ బిజీగా ఉన్నావు కాబట్టి తర్వాత వస్తాలే ప్రభా, లేకపోతే ప్రభా ఏడు పని చూసుకుంటారా అని చెప్పేది నువ్వు చెప్పే కనుక నీకు ఖాళీ ఉన్నప్పుడు మా ఇంటికి రా ప్రభా అనల్లా, ఖాళీ ఉన్నప్పుడు రా ప్రభా అనల్లా. అక్కడేమో మధ్యలో అంతరాయం వచ్చేసింది, మధ్యలో అంతరాయం కలిగింది. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి, అయ్యా ఇప్పటికీ అనేక విషయాలు నేను అర్థమైపోయాను, అనేక విషయాలు పోగొట్టుకున్నాను, అనేక విషయాలు నీరసించిపోయాను, ఇక నా వల్ల కాదు, ఇక ఆయనే నాకు దిక్కని చెప్పు ఆయన దగ్గర ఆగింది. ఇప్పుడు అన్ని వదులుకున్న వ్యక్తి, నువ్వే దిక్కనున్న వ్యక్తి దగ్గరికి సహాయం చేయాలా? నీ కార్యాన్ని కూడా సఫలపరచుకునే వ్యక్తి వరకు సహాయం చేయాలా? ఇద్దరికీ చేయాలా? ఎందుకని అంటే సర్వ సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్తలో ఉన్న మనందరం ఆయన పిల్లలము. అందరి ఎడల ఆయన ప్రేమ కలిగి ఉంటాడు, అందరి ఎడల ప్రేమ చూపుతాడు, అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. ఉదాహరణ చెప్తున్నా, బాగా పరిచయం ఉన్న వ్యక్తికి కొత్తగా వచ్చిన వ్యక్తికి తేడా ఏంటి చెప్పండి? బాగా పరిచయమైన వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి తేడా ఏముంది? కొత్తగా వచ్చిన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తి సనువు ఉంటుంది, అరే ఒరే అనుకునే స్వభావం ఉంటుంది. కొత్తగా వచ్చిన వ్యక్తులు ఏమంటారు?
పెళ్ళి అవ్వకముందు సంబంధానికి వస్తారు, బావగారు ఏమంటారు, బావగారు, వదిన గారు, వదిన గారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వచ్చిన గారు ఏమైంది, ఇప్పుడు అటుకెక్కి కూర్చుంటుంది. ఏమండి, అటుకెక్కి కూర్చుంటుంది. కొత్తగా వచ్చిన కోళ్ళు కూడా ఏమంటుంది, మామగారు, అత్తగారు. 4 రోజులు 4 సంవత్సరాలు పోయిన తర్వాత గారులు ఏడాది పంపితే ఇది ఈ సరసైడ్ ఎక్కి కూర్చుంటుంది. గారులు ఏమైపోతామా ఏమైపోతాయో తెలియదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని సన్నిధిలో మనము ఎదుగుతామో దేవుడు మన మీద కొంత సమయాన్ని ఇస్తాడు. వెయిట్ చేయండి, చూడండి. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చారు కనుక వీళ్ళని ముందు చూసిన తర్వాత నీ దగ్గరికి నేను వస్తా. ఎందుకని నీ లోతు పాతు, నీ స్థితి, నీ గతి మొత్తం ఆయనకి తెలుసా తెలీదా? పూర్తిగా తెలుసు. ఆయన లేట్ చేయడు. ఎవరు విశ్వాస పరిమాణం ఏంటో తెలుసు, ఎవరు ఎంత విశ్వాసంగా ఉంటారో తెలుసు, ఎవరు పడిపోతాడో తెలుసు, ఎవరు నిలబడి ఉంటాడో తెలుసు, ఎవడు పడిపోయినా సరే ఆయన పాదాలు వదిలిపెట్టడో తెలుసు, ఎవడు ఎన్ని బాధలు వచ్చినా ఆయన పాదాలను దాటిపోవడో తెలుసు, ఎవడు ఎప్పుడు ఎలా పడిపోతాడో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు వదిలించుకునేవాడు తొందరగా వదిలించుకుంటాడా, వదిలించుకునేవాడు గట్టి గమ్మేసి కడతాడా చెప్పండి? ఇప్పుడు దేనికి కడతాడు? డ్రిప్పులు పెడుతున్నారు కదా అందరూ. తేలిగ్గా జ్వరపడేదాన్ని గట్టిగా పెడతాడా, గట్టిగా జ్వరపడేది ఎప్పుడు పడిపోయేదాన్ని గట్టిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు కదా? నీళ్ళకి మొక్కైనటువంటి వాటర్ రావాలి అంటే డ్రిప్ సిస్టమ్ ఉన్నటువంటి మనము లోతుగా జ్వరపడేదాం దగ్గరికి తొందరగా వెళ్ళాం. ఎందుకని? గట్టిగా పోతే ఎక్కడికి పోదు అని. ఒకవేళ అది కింద పడిపోయినా ఏం చేస్తుంది, అక్కడే పడుతుంది అని. ఇటు అటు కొట్టుకుపోయే సరైనటువంటి తారం లేనటువంటి నేలలో పడితే ఏం చేస్తాం, ముందు మొట్టమొదటికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడికే వెళ్ళి మిగతా అన్నీ చూసుకుంటాం. ఇప్పుడు ఈవిడ కొత్త విశ్వాసం, ఆయన కొత్త విశ్వాసం, కానీ ఆయన విశ్వాసం, ఆయన హృదయం, ఆయన ఆలోచన మొత్తం వెళ్ళినటువంటి వాడు దేవుని బిడ్డల. బహుశా నీ జీవితంలో మనందరి బ్రతుకులు అంతం ఎందుకు జరగట్లేదు అనుకుంటాను, జరగక మానదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అనుభవం పెరిగిపోతా ఉంది, ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది, కార్యాలు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు. రోగంలాగే ఉంటుంది, జబ్బులాగే ఉంటుంది, శ్రమలాగే ఉంటుంది, ఆర్థిక సమస్యలాగే ఉన్నాయి, బలహీనతలాగే ఉంది. ఎక్కడుందో అక్కడ అలాగే ఉంది. కానీ వారం వెళ్తున్నా. ఎందుకు మన జీవితంలో అద్భుతం జరగట్లేదు అంటే దేవదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడే ఆఫ్ చేసేసారు మనం. మీరు ఈ సమయం దొరికినప్పుడు రా ప్రభా అన్నాడు. ఆయన సమయం చూసుకుంటూ వస్తున్నాడు. కూరగాయలు అమ్మే విత్తనాడు అనుకోండి, తట్ట నిండా కూరగాయలు ఏదో ఉన్నాయి. ఉన్నటువంటి వ్యక్తి దారిలో కలిచాడు బద్రి. ఆయనకి బద్రికి పరిచయం ఉంది. చెబుతున్నాడు బద్రి, మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇంటికి రామన్నాడు. ఎందుకంటే ఈయన ఖాళీ లేదు. ఇప్పుడు డైరెక్టర్ గారికి వస్తాడా, అమ్ముకుంటూ వస్తాడా చెప్పండి? ఇప్పుడు అమ్మా ఎట్లా వస్తాడు, ఎట్లా? ఎందుకని ఈ మధ్యలో ఏదైనా జరిగితే అది గ్యారంటీగా మనకి, అది గ్యారంటీ. మధ్యలో డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. ఏం డబ్బులు ఇచ్చి వెళ్ళాడు? ఇంటికాడ కూడా చెప్పాడు, ఏం వండొద్దు, వస్తున్నాడు మన వ్యక్తి, చేపలు తీసుకొస్తున్నాడు, అది ఇచ్చేయమని. గ్యారంటీ డబ్బులు వచ్చేసినాయి. ఒకవేళ ఇన్ కేసు అమ్మకపోయినా కానీ, ఒకవేళ వద్దు అని చెప్పినా కానీ ఇప్పుడు మీకోసమే ఉంచానని చెప్పొచ్చు, మీ గురించే ఉంచానని చెప్పొచ్చు. ఇప్పుడు ఇది గ్యారంటీ లేదులే, నా ఎంట వస్తే నేను తీసుకుని వెళ్తాను అని అన్నాడు అనుకోండి, ఊరు మొత్తం వదిలిపెట్టి ముందు నేను ఎంట వస్తాడు. ఎందుకని? ఎక్కడ మిస్ అయిపోతాడు, ఇంకో సైకిల్ ఆనందించో వస్తుంది, ఇంకో బండి ఆనందించో చడుస్తాడు అని. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు మన అందరి బ్రతుకుల్లో అద్భుతం ఎందుకు జరగట్లేదు అంటే, ఆశ్చర్యం ఎందుకు నిర్లక్ష్యం, మన జీవితంలో మనం పొందుకోవాల్సిన కార్యాలు ఎందుకు లేట్ అవుతూ ఉన్నాయి అంటే, దేవదేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. యాయూరుని చూసి నేర్చుకోండి. అంతరాయం వచ్చింది వదిలిపెట్టాడా, ఆటంకం వచ్చింది వదిలిపెట్టాడా, శ్రమ జరిగింది వదిలిపెట్టాడా, ఇబ్బంది ఎదురైంది వదిలిపెట్టలా. ఎంట పెట్టుకుని వెళ్తా నా ఇంటికి నేను ఏసై ఈ రోజున, ఎంట తీసుకుని వెళ్తా ఏసై ఈ రోజు నా ఇంటికి. ఎంట తీసుకుని ఏసై అంటే వాక్యంతోనే ఎంట వెళ్ళిపోవాలి. గత వారం దేవుని వాక్యం గురించి మాట్లాడుకున్నారు, అక్కడ గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఏ విషయం గురించి మాట్లాడుకున్నారు రాత్ర? గత వారం పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారిని సంతోషపరిచిన వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఎంతమంది ఏసైని ఎంట పట్టుకెళ్ళారు? ఈ మాటను ఎంతమంది పట్టుకెళ్ళారు? ఎంతమంది ఎంట పెట్టుకెళ్ళారు? ఇదిగో నేను దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, దేవుని ఆత్మ నన్ను బట్టి బాధపడకూడదు. ఎందుకో దేవుని నేను చేస్తున్న పనులను బట్టి. ఒక బహుశా
జనుల ఎదుట దేవుడు అన్నాడు, ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, జనుల ఎదుట నా నామ మహిమార్థమై జీవించకపోతే మీరెవరో నాకు తెలియదని అంటారని దేవదేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్యని ఎంట పెట్టుకొని వెళ్తే తప్ప నేనేం చేయను. బుట్ట చివరకు వచ్చే లోపల బద్రి వాళ్ళ ఇంట్లో ఏం రావాలి, అటు నుంచి వచ్చే వాళ్ళకి మంచి ముక్కుల్లో సువాసన కొట్టాలి, అంటే అంత దీనిగా పెట్టాలి. ఏది ఈ చివరకు వచ్చే లోపల, లేదా వెయిట్ చేస్తా ఉంటే ఈ శివరేమో ఉడికిపోతే ఆ శివరేమో ఇంకా వెళ్ళిపోవాలి. ఆ శివర చూసుకుంటా వస్తాడు, చూసుకుంటా వస్తాడు. యాయూరు చేసినటువంటి పని ఎంట పెట్టుకెళ్ళాడు. నీవు నేను చేస్తున్న పని అడ్వాన్స్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాం. దేవుడి కార్యాలు ఆలస్యం చేయడానికి, అంతరాయం కలగడానికి రీజన్ ఏంటి అంటే, యేసు ప్రభుని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా. యేసు ప్రభుకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నా, ప్రభా నా హృదయం నీదే, నా హృదయంలో చోటు నీది, ఎప్పుడొకప్పుడు మా ఇంటికి వచ్చి ఏంటి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యగారు చిత్రపులోకి వెళ్తుంటాం కదా, అయ్యగారు ఈరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి, ఈరోజు ఖాళీ లేదండి, ఎప్పుడొకప్పుడు వచ్చినప్పుడు ప్రార్థన చేశారండి అంటే అర్థం ఏంటి? ఎల్లకెళ్ళక 20 రోజులకు 40 రోజులు ఏంటి అయ్యారు ఎంత లేట్ చేశారు, నువ్వే కదా ఎప్పుడొకప్పుడు వచ్చారు. మనం పలానా రోజు పలానా టైం 2 అయ్యారు అంటే కంపల్సరీ వస్తాం. ఎప్పుడొకప్పుడు రావంటే ఎప్పుడొకప్పుడు వచ్చేద్దాం. మన ప్రార్థన ఎట్లా ఉంటుందండి? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఎప్పుడొకప్పుడు రా ప్రభా, ఎప్పుడొకప్పుడు అద్భుతం చేయి ప్రభా, ఎప్పుడొకప్పుడు చేయి ప్రభా అనే మనుషు తత్వంతో మనం వెళ్తున్నాం. యేసయ్య కూడా ఎప్పుడొకప్పుడు వెళ్దాములే అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాంలే. చూడండి, పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారు? ఎప్పుడొకప్పుడు మా అమ్మాయిని వచ్చి ఆస్వాదించమని చెప్తారా? ఏమని చెప్తారు చెప్పండి? టైం డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు. భోజనం చేసే పెట్టే టైం కూడా అక్కడ ఫిక్స్ చేస్తారు. ఈ టయానికి మీరు రావాలి, భోజనం చేయాలి, మా బిడ్డలను మీరు ఆశీర్వదించాలి. అరే పెళ్లికి పిలవటానికి మనం కార్డు ఇచ్చి తిరుగుతూ ఉంటే ఈ టైం అని తెలియజేస్తూ ఉంటే, ఒకరోజు జరిగే కార్యానికి దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలి కదా. ఆశ్చర్యకరమైన అద్భుతాలు మన జీవితంలో పొందుకోవాలి కదా. మనం ఏం చెప్తున్నాం? యేసయ్య ప్రభా, నువ్వు వచ్చే వరకు ఈరోజు నేను ఎంట వెళ్ళను. అంతరాయం ఏర్పడిందండి, అంతరాయం ఏర్పడింది. చూడండి తర్వాత ఏం చేశాడు చూడండి, తర్వాత చూడండి 35 వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినదిగా బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పిరి. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఏం జరిగింది? చాలా ఇక్కడ ఏం జరిగింది? 2వ వచనంలో కొంచెం మాట్లాడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఎందుకయ్యా ఎప్పుడు వెళ్ళి కూర్చున్నావు అక్కడ? దేనికోసం వెళ్ళావు? ఏం పొందుకుందామని వెళ్ళావు? ఏం భక్తి చేద్దామని? రోగం ఏమైనా తగ్గిందా? ఏం భక్తి చేద్దామని వెళ్ళావు? ఆ అప్పులు ఏమైనా తీరినాయా? ఏం భక్తి చేద్దా? నీ భర్త ఏమైనా మారాడా? నీ భార్య ఏమైనా మారిందా? నీ బిడ్డలు ఏమైనా మారారా? ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ మాటలు? ఇంట నుండి. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ మాటలు? ఇంట నుండి. ఏమైనా వచ్చినాయి? ఎందుకు భక్తి? దేనికోసం నీ భక్తి అంటారు కదా కొంతమంది. ఏమంటారండి? వేస్తూ కోట్లు లక్షలు సంపాదించుకుంటే వాడి గురించి చెప్తా ఉంటారు. ఎందుకు వాడి నోట్లో శని ఉంది, వాడికి 2 ఆడపిల్లలే, లేదా పిల్లలే లేరు, ఎందుకు అనవసరం అంటారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారండి? భక్తి వ్యర్థమైపోదు. ఎక్కడ గడిపిన సమయమైనా ప్రపంచంలో, ఎక్కడ ప్రపంచానికి పెద్దలుగా ఉన్నటువంటి ఈరోజు అమెరికా అధ్యక్షుడి దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చి గడిపిన సమయమైనా వ్యర్థమైపోయి, వేస్ట్ అయిపోయి, నువ్వు చెప్పుకోవడానికి ఫోటోల్లో మాత్రమే మిగులుద్దేమో తప్ప యేసయ్య దగ్గర గడిపినటువంటి ప్రతి క్షణము కూడా చాలా వాల్యూ కలిగింది. అది కంటికి ఇప్పుడు క్రియ రూపంలో కనపడకపోవచ్చు. నువ్వు చూస్తున్నటువంటి, నీవు బ్రతికినటువంటి జీవితంలో అద్భుతంగా దేవదేవుడు మలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సమాజ మందిరం ఇంటి దగ్గర వచ్చాడు. ఇంకెందుకు ప్రార్థన అంటావు? ఇంకెందుకు భక్తి అంటావు? ఇంకెందుకు దేవుడు అంటావు? ఏం సాధించావు నువ్వు దేవుడని? 3 రోజుల క్రితం వెళ్ళాడు కూర్చున్నావు. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర. ఎప్పుడో చిన్న రోగం వచ్చినప్పుడు వెళ్ళి కూర్చున్నావు, చిన్న బలహీనత వచ్చినప్పుడు వెళ్ళి కూర్చున్నావు, చిన్న జబ్బులు తెలిసినప్పుడు వెళ్ళి కూర్చున్నావు. రోగం ముదిరిపోయింది. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు సరిపోయిందిరా, నీకు వదిలే నోరు పూసుకున్నాను అంతే కదా. అది మాట్లాడే మాట. మళ్ళొకసారి చదవండి, ఏమని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు అక్కడ? ఆయన ఇంకను ఆయన మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంకా ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడంట.
ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. దేవుడా స్వస్థపరచు, దేవుడా స్వస్థపరచు, ఏసయ్యారా 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 అని అడుగుతూనే ఉన్నాడంట. ఏసయ్యారా 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 అని పిలుస్తూనే ఉన్నాడంట. ఇంట్లో నుంచి వచ్చిన ఈ మాటలు, ఇంట్లో నుంచి వచ్చింది పిలుపు, వచ్చేసారు ఇంట్లో నుండి. ఇంట్లో నుంచి వచ్చి అడుగుతున్నారు, ఎవరు వింటున్నారు ఇటువంటి మాటలు? వింటున్నారా బంధువుల నుంచి? వింటున్నారా స్నేహితుల దగ్గర నుండి? వింటున్నారు ఇటువంటి ఆత్మీయుల దగ్గర నుండి? ప్రార్థన ఏంటండి ఆయన సాధించింది ప్రార్థన అయ్యండి? ఏంటండి ఆవిడ సాధించింది ప్రార్థన అయ్యండి? ఏంటంటే పొందుకుంది ప్రార్థన అయ్యింది? దేవుడు అన్నారు. ఏం చేశాడు దేవుడు? అసలు దేవుడికి ఏం చేసావు నువ్వు? ఎప్పుడు దేవుని మాట ప్రకారం బ్రతికావు నువ్వు? ఎప్పుడు దేవుని మాట ప్రకారం జీవించావు నువ్వు? పేరుకేమో దేవుడి పేరు చెప్పుకో, నా ఇష్టానుసారంగా, నీ ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా బ్రతకటమే తప్ప క్రీస్తు కొరకు ఇదిగో నేను శ్రమ పడ్డానని చెప్పావా? ఇదిగో ఈ ప్రయాసపడ్డావు క్రీస్తు కొరకు నీ హృదయంలో నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు చెప్పగలవా? దేవుడు అంటున్నాడు, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారి ఫలము అధికమగును. ఒక బహుశా ఈరోజు నీకు అర్థం కావట్లేదేమో, నీకు అర్థం అవ్వట్లేదని ఒకవేళ నా నిమిత్తం బాధపడ్డాను, నేను నీకు రుణస్తుని కాదు, నీకు పొరపాట్లు కూడా నేను ఒప్పుకుంటాను. వెయిట్ చేయి, రెట్టింపు ఘనత నీకు ఇస్తా నేను. ఈరోజు నీ మీద పడిందే మచ్చ, దాన్ని తుడిచివేసి శాశ్వతమైనటువంటి శోభస్కరమైనటువంటి మనసును, శోభస్కరమైనటువంటి రూపాన్ని, శాశ్వతమైనటువంటి పేరుని నీకు ఇస్తా నేను. ఒకవేళ నేను లేట్ చేసి ఉండొచ్చు, ఆలస్యమై ఉండొచ్చు, అది కొంచెం అంతరాయం కలిగి ఉండొచ్చు, నువ్వు వెయిట్ చేయి, ఎదురు చూడు ఏం జరుగుతుందో చూడు అంటున్నాడు దేవుడు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యమందు వారి ఫలము అధికమగును. ఎక్కడైనా వేస్ట్ అయిపోవచ్చు, ఏ పనులైనా వేస్ట్ అయిపోవచ్చు, ఎవరి దగ్గరైనా వృద్ధమైపోవచ్చు, ఎక్కడైనా ఉపయోగమైన వ్యక్తిగా కలగపోవచ్చు. చూడండి, మేము స్కూల్ మీటింగ్కి వెళ్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు మాట చెప్తున్నాడు, నాకు పాత విద్యాశాఖ మంత్రి గారు అండి అన్నాడు, ఒక సర్టిఫికెట్ ఇచ్చాడండి అన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ సర్టిఫికెట్, ఇప్పుడు ఆ మినిస్టర్కి ఏమైనా విలువ ఉందా? అప్పుడుంది విలువ, ఇప్పుడుందా? కానీ తరతరాలు మారినా, యుగాలు మారినా మారనటువంటిది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర గడిపిందైనా వ్యర్థమైపోవచ్చు, ఎవరి దగ్గర పలికిందైనా వేస్ట్ అయిపోవచ్చు, ఎవరి దృష్టిలోనే వేస్టోడుగా వేస్ట్ వ్యక్తిగా నువ్వు మిగలొచ్చు. కానీ యేసయ్య దానినే పరిగిణలోకి 100% తీసుకుంటాడు. పరిగిణలోకి 100% తీసుకుంటాడు. పూర్తిగా దానిని ఏం చేస్తారంటే ఆశీర్వాదంగా మలుస్తాడు. యేసయ్య అంటాడు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మీరు నా మాట ప్రకారం బయలుదేరుతున్నారు కనుక పాలు తేనెలు ప్రపంచ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఎలా పంటలు పండిస్తారో తెలుసా? మీరు నీళ్లు కాళ్ళు అడ్డం పెట్టి ఏం చేస్తారంటే నీళ్లను మెరకలకు మళ్ళిస్తారంట. అంటే ఎట్లా వస్తాయి? నీళ్లు నిత్యము ఉబ్బుకుతూనే ఉంటాయి. దేవుని మాట తప్పుడు కష్టం. వాళ్ళ ప్రయాణం ఆడ నడిచిందండి, ఎర్ర సముద్రంలో నుండి నడిచింది, ఎడారిలో నుండి నడిచింది. ఎక్కడ ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను చూడండి, మన జీవితంలో కూడా ఎలా ఉంటుందో. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను ఆ దేవుడు ఈరోజు చెప్పాడు అనుకోండి, మీకు ఈరోజు మీకు దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాను మీలో చెప్పాడు. అద్భుతం చేయబోతున్నాను అన్నట్టు ఆ రోజు నుంచి అద్భుతం సాగాలి, కొనసాగాలి, నెరవేరాలని ఆశపడతాం మనం. అద్భుతం నుంచి ఇక మనం నడవబోతున్నామని ఒక పిచ్చి మైండ్తో మనం ఉంటాం. కానీ ఉదాహరణకి మనం ఎవరైనా భోజనాలకు పిలిచారు అనుకోండి, ఉదాహరణకి మా ఊర్లోనే పిలిచాడు, రాఘవపేటలోనే పిలిచాం అనుకుందాం. ఇక్కడ నుంచి పిలిచాం, మంచి ఏర్పాట్లు అలా చేసాం. ఇక్కడ నుండి అక్కడికి మీరు వెళ్తున్న డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ రెక్కలేసుకుని అక్కడికి వారిపోతారండి. ఏం చేయాలి? ఎండ భరించాలి. ఇక్కడ నుంచి నడవటానికి, లేదా బండి మీదనే ఎండ భరించాలి, గాలి భరించాలి, పొల్యూషన్ దుమ్ము భరించాలి. ఇవన్నీ భరించుకుంటే అక్కడికి కూర్చోగానే ఏమొస్తుందండి? శ్రేష్టకరమైనటువంటి ఏంటి? భోజనము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడిచ్చే శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎక్కడ నడిపించాడు? వాళ్ళని ఎడారిలో నడిపించాడు, అరణ్యంలో నడిపించాడు, భయంకరమైన పరిస్థితుల్లో నడిపించాడు, అనేకమైనటువంటి శోధనలో నడిపించాడు. అవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఎంతమంది వెళ్ళారండి అక్కడికి? ఎంతమంది బయలుదేరారు? 5 లక్షల కాల్బలం బయలుదేరితే 2 వెళ్ళారంట అక్కడ. ఇద్దరు మీద యెహోషువ, కాలేబు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కొత్త నిబంధనలు అట్లేవడా దేవుడు మనందరికీ, నూతన నిబంధనలు అట్లేవడా దేవుడు చేయాలని ఆశపడ్డాడు ఆయన.
ఎందుకంటే ఆ రోజులో తప్పు చేస్తే వెంటనే ఇదేంటంటే శిక్ష వచ్చేసింది. ఇప్పుడు క్షమాపణ వెంటనే వస్తూ ఉంది, వెంటనే క్షమాపణ వస్తూ ఉంది. దేవుని పెట్టారా అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితికి తేడా అయితే ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది అంటే, అమ్మ మీకు ఎప్పుడు అవుతుందో దేవుని మాట అనిపించట్లేదా? అనిపించట్లేదా? ఎందుకంటే ఆవేశం రాకుండా చెప్తానని చెప్పారు. ఆవేశము ఆయాసం చెప్తానని చెప్పారు. ఏంటి మాకు ఆవేశం వస్తుంది అనుకుంటున్నారా? అయితే ముగించేమంటే ముగించేస్తాను. ఆవేశము ఆయాసము రాకుండా వాక్యం ఆనందం వచ్చేటప్పుడు తొందరగా ముగిస్తారనుకో చెప్తే, ఇప్పుడు మళ్ళా మాకు ఇప్పుడు ఆయాసం వస్తుంది కూర్చోకుంటే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. ఆవేశము దేవుని మాట వింటే రాదు. 3 రోజుల పాటు భోజనం చేయకుండా వచ్చినారంట. ఎవరు ఆకలిని తిరుక్కుని లేగలేదంట. అంటే అంత ఆసక్తితో దేవుని మాటలు విన్నారు. అందుకే వారి జీవిత అద్భుతాలు చూడగలిగి నేను 3వ రోజు పూర్తయిపోయేసరికి 3 రోజులు ఉపవాస ప్రార్థన క్లోజ్ అవ్వగానే ఎండింగ్లో ఏమైంది? తృప్తికరమైన భోజనాన్ని పెట్టాడు దేవుడు. మన జీవితంలో కూడా దేవుని మాటలు చెప్పు కూడా సంతోషము ఆనందం ప్రతి ఒక్క హృదయంలో ఉండాలి. సరే చూడండి, ఇక్కడ ఈయన అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, ఇంకా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడంట. ప్రభా అద్భుతం చేయి ప్రభా, ఇంకా అద్భుతం చేయి ప్రభా, ఇంకా అద్భుతం చేయి ప్రభా, ఇంకా ఆశ్చర్యం చేయి ప్రభా, ఇంకా స్వస్థపరచు ప్రభా, ఇంకా రా ప్రభా, ఇంకా రా ప్రభా, ఇంకా రా ప్రభా అని అడుగుతున్నాడంట. ఎంతలోపు ఇంటికాడ నుంచి వచ్చాడు. ఇంటి దగ్గర నుండి వచ్చేసి అంటున్నారు, ఏముంది ఆయన తీసుకొస్తాం, ఏం చేస్తాడు ఆయన, ఇంకా ఏం చేయగలడు ఆయన అంటున్నారు. ఈ మాటలు భరిస్తున్నారు. ఈ మాటలు దేవుడు అంటే ఏం చేశాడు నీ జీవితంలో మేలు? దేవుడు ఏం జరిగింది నీ జీవితంలో అద్భుతం? వెయిట్ చేయి, ఎదురు చూడు, మొత్తం నశించుకోలేదుగా అంటే, లేదయా నీ కుమార్తె చనిపోయింది, ఈ గొద్దు ఆయన మానేసేయి, ఆయన వదిలేసాయి, వదిలిపెట్టేసాయి. ఇక్కడ ఇటువంటి మాటలు పడుతూ ఉన్నాడు యాయూరు దేవుని కొరకు. అంటే యేసయ్యని ఎంట పెట్టుకున్నాడు. తర్వాత చదువుతున్నాను 37. అప్పుడు పేతురు యాకోబును ఇంట నుండి వచ్చిన వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు పేలాపించుడు చూసి, చూడండి ఇక్కడ ఏమి ఎదురైందండి వీళ్ళకి? యేసు ప్రభుకి ఎదురైంది ఏంటి? యాయూరుకి ఎదురైంది ఏంటి? యేసు ప్రభు ఏమో నీ అంటున్నాను అంటున్నాడు, జనాలేమో అయిపోయిందని ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలా? యేసయ్య వైపు చూడాలా నీ చూపు? ఏడుస్తున్న జనాల వైపు చూడాలి. అంతా అయిపోయింది, అంతా పాడైపోయింది, అంతా నశించిపోయింది, ఇక అయిపోయింది నీ జీవితం, నువ్వు చనిపో అన్నవారి వైపు చూడాలా? యేసు ప్రభు అన్నా నీకేం భయం లేదురా నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నా. యేసయ్య వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలండి? ఎవరి వైపు చూస్తాం చెప్పండి మనం? యేసయ్య వైపు చూస్తే లోపల పిచ్చోడిని అంటది నేను. యేసయ్య వైపు చూస్తే పిచ్చోడ్రా, పిచ్చి పట్టిందిరా వీడికి అంటారు. పిచ్చెక్కి చేస్తున్నారా వీడి పనులు, భక్తిగా పిచ్చిరా అంటారు. అంటారా అనే మాట కదా. అక్కడ చచ్చిపోయిన దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడు ఏమంటారు? ఒరే బాబు విశాఖపట్నం ఫోన్ చేయండి, వీడిని తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కిద్దామరా అంటారు, డైరెక్టర్ మాట్లాడతారా అంటారు. అంటారా? నిరీక్షణ ధైర్యం పుట్టిస్తుంది. యేసు ప్రభు నాకున్నాడని నమ్మకము ఎంత కఠినమైన జటిలమైన బాధ అయినా ఇబ్బందినైనా ధైర్యంగా ఎదుర్కొనే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. యాయూరు చేసినటువంటి పని అదే. ఈయనేమో యేసయ్యని అంట పెట్టుకుని వస్తున్నాడు, యేసయ్యని దాచుకుని వస్తున్నాడు, యేసయ్యని తీసుకుని వస్తున్నాడు. అప్పటి వరకు ఎదురైనటువంటి శ్రమ, అప్పటి వరకు ఎదురైనటువంటి పరిస్థితులు అవుతున్నాయి. దగ్గరికి వెళ్ళి చూసి మధ్యలో ఆటంకాలు ఎదురైనాయి, అవరోధాలు ఎదురైనాయి, అంతరాయాలు ఎదురైనాయి, అన్నిటినీ సహించుకుని, అన్నిటినీ తీసుకుని, అన్నిటినీ భరించుకుని యేసయ్యని తీసుకుని వస్తా ఉందని చెప్పి మధ్యలోకి వచ్చేసరికి వార్త వచ్చేసింది. ఏమని వార్త వచ్చేసింది అంటే, లేదు నీ కుమార్తె చనిపోయింది, వదిలేసిరా, ఇక ఆయన అనవసరం, ఆయనతో పని లేదు అన్నారా? మళ్ళీ అన్నమాట, ఆయనతో అవసరం లేదు, ఇక ఆయనతో పని లేదు నీకు, ఇక నీ టాలెంటెడ్ నువ్వు నిరూపించుకో. ఏం చేయి? పెట్టి చేపించేసి పరదేశంలో పాట పాడి తీసుకెళ్లి గోతులో కప్పెట్టి వచ్చేయమని చెబుతున్నాను. యేసయ్య కప్పెట్టదురా బాబు, నేను ఏమంటున్నా కదా, నువ్వు అప్పుడే నీ ఆశ నిరాశ అవదు, నీ ఆశ అప్పుడే చచ్చిపోలేదు, నీ ఆశ అప్పుడే. నేను ఎందుకంటే సావును చంపేశాను, అపజయ పనులను చంపేశాను, అన్ని విషయాల్లో కృంగిపోయిన వారిని లేవనెత్తాను, బలమైనటువంటి సాధనములుగా వాడుకున్నాను. జ్ఞానులకు సైతము చేపలు పట్టేవారు, గొర్రెలు కాసుకునేవాడు, పశువులు కాసుకునేవాడు, వాడు రాసిన శాస్త్రాలను చూసి బుర్రపట్టుకుని ఇంత జ్ఞానం ఎట్లా వచ్చిందిరా వీళ్ళకని చెప్పి అద్భుతంగా మలిచాను. అప్పుడే నీ ఆశ నిరాశ అయిపోలేదు, అప్పుడే నీ ఆశ చచ్చిపోలేదు, అప్పుడే నిరాశగా నువ్వు పొందవలసిన అవసరం నీకు లేదు. ఈరోజు ఇలా కనపడుతున్నావు, అలాగే కనపడతావు. ఈరోజు శక్తి లేని ఉన్నావు, ఇలాగే ఉంటావు.
ఈరోజు సహకరించేవాడు ఎవరు లేరు, అలాగే ఉంటాం. ఈరోజు అందరూ హేళన చేసేవారు కానీ, అవమానపరిచేవాళ్ళు కానీ, ఆప్యాయతగా నడిపించేవాడు ఎవరు లేరు, అలాగే ఉంటాం. భయం లేదు, నేను నీకు తోడుగా ఉన్నా. ఇప్పుడు ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలా, ఈయన చూడాలా? పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. ఇద్దరు పాస్టర్లు. ఏసై వస్తున్నాడు. ఏసై కనపట్టలేదు మన అంతా. ఇద్దరు పాస్టర్లే వస్తున్నారు. ఆ పాస్టర్లు ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వస్తున్నారు. ఎవరు నమ్ముతారు మీరు? ఎవరు నమ్మగలరు మీరు? ప్రయాసపడ్డాడు, విశ్వాసంతో వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అంతరాయం ఎదురైంది, ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతిదాన్ని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వస్తా ఉన్నాడు. తీసుకుని వచ్చేటప్పుడు నేను పంపించాను, జాతీయ ఇచ్చేసి ఇంటికి పంపించాయి. అవసరం లేదు. వచ్చారు కదా అని ఎట్లా పెట్టిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతారని నేను అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు చెబుతున్నాడు, ధైర్యం ఉండమన్నారు. ధైర్యం ఉండమని ఇద్దరు పాస్టర్లను పంపించాడు. నీ తోడుగా ఉన్నాడని యేసు ప్రభు చెబుతున్నాడు. అటే పక్కన ఉండేమో చచ్చిపోయింది అంటున్నారు. అటే పక్క నుంచేమో ఏడుస్తావు నా చచ్చిపోయిందని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ పాస్టర్లో ఏం చేయాలి చెప్పండి? యాయిరు మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఎలా బ్రతుకుతారు? క్రైస్తవ్యం అంటే, విశ్వాసం అంటే నేను మీలాగా వాక్యం చెప్పటం కాదు, బ్రతికి ప్రపంచానికి సవాళ్ళలాగా నిలబడటం. క్రైస్తవ్యం అంటే ఏదో మాట చెప్పి శ్రమ కలగంగానే నీ మారిపోయాననుకోవటం కాదు. ధైర్యంగా నిలబడటం, ధైర్యంతో క్రీస్తుకు సాక్షాత్తుగా జీవించటం. ప్రభా ఇదిగొద్దని నీ చిత్తాన్ని నేను నిలబడినాను ప్రభు అని తెలియపరచటం. అది క్రైస్తవుడి లక్షణం. అది క్రీస్తు కోరుకునేది. నీ నుండి, నా నుండి. శ్రమ ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధైనా, ఆర్థిక సమస్యలైనా, మానసిక వ్యాధులైనా, వ్యాధితో సతమతమైపోతూ ఉన్నా నా దేవుడు నాకు చెప్పాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నీ దుఃఖములు సమాప్తమైన దేవుడు నాకు చెప్పాడు. ఇక నువ్వు ఈ రోజు చూసినటువంటి ఐగుప్తుడికి ఎన్నడికి నీకు కనబడ్డని చెప్పాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి బాధ రాబో దినములు దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. నేను నమ్మకం ఉంచాను అని. నమ్మకం కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగటం క్రైస్తవ్యం అంటే. క్రైస్తవుడు అంటే చేయవలసిన పని అది. అదే తప్పము శ్రమరంగానే కూరుకుతాము, అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు వెళ్ళినారు. దేవుడు ఏమన్నాడో చూడండి ముందు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ముందు. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి ముందు. దేవుడు చెప్తేనే కదా. లోకం మొత్తం దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు అంటే యేసయ్య అంటాడు, నువ్వు నా కుమారుడా అంటాడు. జనులు మెప్పు కోరుకున్నావు అనుకో, దేవుడు అంటాడు, నువ్వు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, ఎచ్చగా లేవు, సల్లగా లేవు, నువ్వెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నీ ఉమ్మి బయట పారేస్తానని చెప్తున్నాడు. ఏది కోరుకుంటారు మీరు? లోకం మెప్ప, దేవుని ముప్ప. లోకము ముప్ప, దేవుని మెప్ప. లోకము మెచ్చుకుందనుకోండి, దేవుడి దగ్గర నుంచి ముప్పు వస్తుంది. లోకములో నుండి ముప్పు వస్తుంది అనుకోండి, దేవుడి దగ్గర నుండి మెప్పు వస్తుంది. ఏ మెప్పు కావాలి మనకి? యాయురైతే కోరుకుంది దేవుని మెప్పే. యాయు కోరుకున్న దేవుని మెప్పే. చూడండి, అంతంతా అయిపోయిన స్టోరీ తర్వాత చదవనమ్మా. 39 వచ్చిన చేయుచుని ఈ చిన్న నిద్రించుకుందే కానీ చనిపోయిన వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను పాస్టర్లు కూడా ఎలా కోలం చేస్తున్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? పాస్టర్లు ఏం చేస్తున్నారండి? పాస్టర్లు ఏం చేస్తున్నారు? పాస్టర్స్ని అపహాస్యం చేస్తున్నారంటండి. ఇక్కడ దేవుని బిడ్డల్ని అపహాస్యం చేస్తున్నారంట. దేవుని సేవకుల్ని అపహాస్యం చేస్తున్నారంట, హేళన చేస్తున్నారంట. ఎట్లా అపహాస్యం చేస్తున్నారు, ఎట్లా హేళన చేస్తున్నారు? మాలో భక్తులు వచ్చారండు, మాలో ప్రార్థనా పరులు వచ్చారండు, పిల్లలు ఎదురుపోయి చనిపోయి ఉంటే ఏమన్నారు? ఇన్ని చనిపోలేదని చెప్పి ఎంత ఎలా కోలం చేస్తున్నారంట. ఎవరిని? సాక్షాత్తు యేసయ్యని అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం చూసారా? యేసు ప్రభుని ఎంత తీసుకుని వచ్చేస్తే ఏ పిచ్చోళ్ళు ఎవరని అడిగినా దేవుడు పిచ్చే. దేవుడు పిచ్చి పట్టింది దీనికి. దేవుడు పిచ్చే పట్టింది. ఆమె విన్నారు ఈ మాటలు ఎప్పుడన్నా? ఎవరి జీవితంలో ఇటువంటి మాటలు ఎదురైనా అనే మాట పిచ్చి పట్టింది. దేవుడు పిచ్చి కాకపోతే ఏంటి పనులు? దేవుడు ఎరుగుతరం కాకపోతే ఏంటి పనులు? పిచ్చి శాస్త్రాలన్నీ చేస్తున్నారు. ఎవరినంటారండి మాటలో? యాయూరుని. యేసయ్యని ఎంట పెట్టుకోవడానికి వచ్చిన యాయూరుని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వైపు యాయూరు ఒక్కడే ఉన్నాడు. లోకం మొత్తం, ఏ లోకంలో ఏ వ్యక్తికైనా తను చేసే పని బాగుంది అనిపించే రీతిలో ఉందా చెప్పండి? అవును, అనిపిస్తుంది. ఇదే జీవితం, ఇదే సిచ్యువేషన్ మీ జీవితంలో మీకు ఎదురవుతే, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏదేమైనా దేవుడి కొరకు నేను ఎదుర్కొంటాను అని అంటే, దేవుడి కొరకు నేను ఎదుర్కొంటాను, దేవుడి కొరకే నేను బ్రతుకుతాను, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తాను అని అంటే,
ఎవరైనా ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని ప్రేమించి గౌరవించి కనీసం మీకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారా? విలువిస్తారా? ఇంట్లో మొదలైంది స్టోరీ, బయటకు వరకు వెళ్ళింది, వరకు వెళ్ళింది. అందరూ ఏం చేస్తున్నారు? ఎవరికి దొరికిన రాయి వాళ్ళు వేస్తానే ఉన్నారు పాపం యాయూరు మీద. ఎవరు ఏ రీతిలో అవమానించాలో ఆ రీతిలో అవమానిస్తానే ఉన్నారు యాయూరు మీద. ఎవరు ఎంత రకంగా ఏ విధంగా అయితే అవమానపడాలి ఆ రకంగా యాయూరుని బాధ పెడతానే ఉన్నారు, బాధపరుస్తూనే ఉన్నారు, ఇబ్బంది పెడతానే ఉన్నారు. కానీ పాపం యాయూరు మాత్రం ఎప్పుడు ఎవరి వైపు చూశాడా? ఎవరి వైపు చూశాడు ఆయన? ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే చూశాడు. దేవుని చూశాడండి యాయూరు. దేవుని ఆలోచనలు మాత్రమే కలుగున్నాడు. ఎవడేమనుకుంటే నాకెందుకంటే నాకుంది దేవుడు. దేవుడు చెప్పాడు నీ కుమార్తెకి ఏం కాదు అని. దేవుడు చెప్పాడు నీకు తోడయ్యున్నాను అని. ఇదిగో నేను వస్తున్నానని, ఇదిగో నేను వస్తున్నానని చెప్పాడు. నా ఎంట వచ్చాడు నా దేవుడు. ఏదైనా ఆయన చేయగలడు, ఏదైనా ఆయన చేయగలడు. విశ్వాసం చూడండి, అబ్రహాం గారి విశ్వాసం. ఏమంటాడు? ఇదిగో నేను నా కుమారుడు వెళ్తున్నాను యెహోవాకు బలి అర్పించడానికి. అర్పించి మళ్ళా తిరిగి తీసుకెళ్ళింది ఎవరినండి? ఆయన బలి తీసుకెళ్ళింది ఎవరిని? కుమారుడిని. మరి అర్పించేది ఎవరిని? దేవుడు ఏదైనా చేయగలడు. అది విశ్వాసం. సంతోషంలో ఉన్నప్పుడు విశ్వాసం కాదు, ఆనందంలో ఉన్నప్పుడు విశ్వాసం కాదు. నా జీతం వస్తుందిలే అని చెప్పి మరి 22వ తారీఖు నాడు జీతం అయిపోతుంది, 8వ తారీఖు ప్రభా నేను నిరీక్షణ ఉంటాను జీతం కాదు. అది కాదు నిరీక్షణ. నీ దగ్గర ఏమీ లేనప్పుడు, ఏమి కానప్పుడు దేవుడు నాకున్నాడని విశ్వసించడమే దానిని విశ్వాసం అంటారు. దాని విశ్వాసం. ఇప్పుడు యాయూరు ఎవరితో పోరాడుతున్నాడండి? లోకం దేవుడితో పోరాడుతున్నాడు. దేవుడు అంటున్నానండి, దేవుడు ఒక్కడే దేవుడికి ఇచ్చింది. దేవుడు ఒక్కడే యాయూరుని ధైర్యపరిచింది. దేవుడు ఒక్కడే యాయూరుకు తోడుగా ఉంది. దేవుడు ఒక్కడే యాయూరు నీకేం భయం లేదు నేను ఉన్నానని ధైర్యం ఇచ్చింది. ఇంట్లో గొల్లుగా ఏడుస్తున్నారు. ఇంట్లో నుంచి అధికారులు వచ్చి చెప్పారు. బయట ఉన్న జనాలు హేళన చేస్తా ఉన్నారు దేవుడిని. దేవుడు 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 అని భలే దేవుడి గురించి చెబుతున్నాడు వీడు. భలే దేవుడి గురించి చెబుతున్నాడు వీడు. మంచి దేవుడి గురించి చెబుతున్నాడు. ఎప్పుడో వెళ్ళాడు 3 రోజుల క్రితం. కురుపురితో ఉండగా వెళ్ళాడు. చచ్చిపోయిన తర్వాత వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడి గురించి చెబుతా ఉన్నాడు. అంతే కదా, హేళన చేయకుండా. చూడండి ఏమన్నారు మళ్ళీ, చూడండి అమ్మ ఏమన్నారు 39. ఇప్పుడు చోట ఇక్కడ ఆగుతామండి. యేసుప్రభు ఏం చేశారంట? నిద్రపోతుందని చెప్తే ఇది అపహాసం చేసిన వారిని యేసయ్య ఏం చేశారు? బయటకు పంపివేశాడు. బయటకు పంపివేశాడు. ఎవరు పంపేశాడు? యేసయ్య. మనం చేయడు ప్రభా, మా చుట్టాలు అయితే వాళ్ళు అదేంటి ప్రభా ఆడని పంపిస్తున్నాం, పోస్ట్ కాలేజీ నాకు తోడుగా ఉన్నారైతే, మా కులపోళ్ళు అయితే, మా బంధువులు అయితే, మా రక్త సంబంధులు అయితే వాళ్ళు పంపిస్తున్నాం ఏంటి ప్రభా? వెళ్తే నువ్వు వెలుగానయ్యా, వాళ్ళు మాత్రం మాకు ఉండాలి అంటే చచ్చిపోయేది కూతురు, ఉండాలి అంటే చచ్చిపోయేది అయిపోయేది. ఇప్పుడు ఎవరు కావాలనుకున్నాడు ఈయన? ఎవరు కావాలనుకున్నారు? పంపితే పంపించే, నాకు ప్రాబ్లం లేదు, నువ్వు నాకు ఉంటే చాలు, నీవు ఉంటే నాకు చాలు ప్రభా. పాట కాదు జీవితం ఇది, మాట కాదు జీవితం ఇది. జీవితంలో జీవిస్తున్నటువంటి మన జీవితంలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. ప్రతి దెబ్బ తగిలిన ప్రతిసారి క్రీస్తు కొరకు నేను అన్నా ప్రభా, ప్రభా నీకు, ప్రభా నువ్వు నాకున్నావని నేను బ్రతుకున్నా ప్రభా, నీవున్నావని నేను ఉన్నాను ప్రభా అని సాక్ష్యంగా సాక్ష్యార్థంగా క్రీస్తు కొరకు నిలబడాలి. అద్భుతం ఎప్పుడు చూడగలవు అంటే, ఆశ్చర్యకరమైన సంగతులు ఎప్పుడు చూడగలవు అంటే, నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు, నీవు పడిపోయిన నీవు తిరిగి ఎప్పుడు లేచి నిలబడగలవు అంటే, ఎప్పుడు నిలబడగలవు? ఇంటిగా యేసు ప్రభా ఖాళీ ఉన్నప్పుడు అంటే కాదు, ఇంటికాడ రా ప్రభా నువ్వు ఖాళీ ఉన్నప్పుడు అంటే కాదు. ఏదేమైనా ప్రభా నీ కోసం నేను బ్రతుకుతా, నీ కోసం నేను చేస్తా ప్రభా. అవసరమే దేవత ఇక్కడ సరిపోతే అక్కడ తిరిగి బ్రతుకుతాం ప్రభా, నీ కోసం నేనున్నా ప్రభు అంటే యేసు ప్రభువు ముద్దు వచ్చేసినాడు. యాయూరు మాటలని ముద్దు వచ్చేసిలే పంపించేశాడు. పైకి వెళ్దాం పైకి అని చెప్పాడు. పైకి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? పైకి చూడండి 40 వచ్చినాం. తొలితాకుమి అని ఆమెతో చెప్పిన ఆ మాటకు చిన్నదానా లెమ్మను చెప్పుచున్నానని చెప్పాను. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను.
ఆమె 12 సంవత్సరములు ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. ఇప్పుడు దాకా ఏం చేశారండి? ఆరాధన చేసిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు ఏం చేశారు? ఇంటి దగ్గర సమాచారం తెచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపోయారండి. నోరు జల్లబెట్టుకుంది. ఏంటి చచ్చిపోయిందిగా, సరిపోయింది కదా, అయిపోయింది అనుకున్నాం కదా, పెట్టి కూడా రెడీ, ఆర్డర్ ఇచ్చేసాం కదా, కొలత కూడా కొలుచుకున్నారు కదా, అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు కదా, దండలు కూడా తెచ్చారు కదా, ఇప్పుడు ఈ దండలు ఎవరికైనా ఎడుతున్నారా? అనవసరం దండలు తెచ్చిన బాధపడుతున్నారా? ఏం చేస్తారండి ఇప్పుడు వీళ్ళు? అన్నీ రెడీ చేసాం, అన్నీ సిద్ధం చేసాం, అన్నీ రెడీ చేసి తీసుకుని వచ్చేసాం, ఇప్పుడు ఖర్చు అయితే పెట్టుకుని బాధపడుతున్నారా? విస్మయము నుండి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎవరిని నమ్ముకున్నా మోసం చేయొచ్చు, కానీ ప్రపంచమే ఆయన మోసం చేయగలదు తప్ప ఆయన ఎవరు ఎప్పుడు ఆయన మోసం చేస్తున్నాం మనం, కానీ ఆయన మనల్ని ఇప్పుడు మోసం చేయనటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు, నిజమైన ఆత్మీయుడు. నీ బాధ చెప్తే, మన బాధ చెప్పగా కొంతమందికి మన బాధ ఎట్లా ఉంటుంది అంటే ఎగతాళిగా ఉంటుంది. నువ్వు ఎంత చెబితే అంత తింటాడండి ఈయన. నీ బాధ ఎంతసేపు చెప్పినా కానీ కొడతా ఉంటాడు. నువ్వు ఎంత కన్నీరులో ఉన్నా కన్నీరు తుడుస్తాడు. చెప్పుకుంటే బాధ పోతాడు, చెప్పుకుంటే బాధ జనాలు ఎవరు చెప్పుకుంటే పోదు. ఏమవుద్ది? తాడు పామై కరుస్తుంది. తెలుసా మీకు ఆ మాటకు అర్థం? తాడు పామై కరవడం అంటే ఏంటి? ఈ రోజు నువ్వు చెప్పిన మాట్లాడేది రేపు ఆ మాటలతోనే నిన్ను పొడి చేస్తాడు. కానీ ఏసై దగ్గర చెప్పుకుంటే ఏసై ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు. దేవుని బిడ్డలారా, యాయూరు చేసినటువంటి ఒక పని ఏమిటి అంటే తన జీవితం అద్భుతం, ఆశ్చర్యం జరిగించడానికి, ఆశ్చర్యకార్యం పొందడానికి అనేక అవరోధాలు ఎదురయ్యాయి, అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. మొట్టమొదటి స్టెప్ దగ్గర నుండి చివరి స్టెప్ వరకు మనం జీవితంలో ఎట్లా బ్రేక్ అయిపోయిందో ఒకసారి రిపీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళిన తర్వాత అంతరాయం ఏర్పడింది. ప్రభు వాడు ఉండిపో, ఎప్పుడో సమయానికి రా ప్రభు అని అనలేదు. కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసి ఆయన వచ్చే వరకు ఆయన ఎంటబెట్టుకెళ్ళారు. ఆయన ఎంటబెట్టుకుని వస్తా ఉన్నప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి సమాచారం ఇంటి దగ్గర నుండి వదిలేయండి, ఇక వదిలేసే ఆయన్ని, వదిలిపెట్టలేదు. కొంచెం ఎదురుకు వచ్చాడు, ఏలం చేస్తుంది, గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు. చనిపోయింది, అంతా అయిపోయింది, ఇక నీ ఆశ అంతా అయిపోయింది, నీ భక్తి వ్యర్థమైపోయింది, నువ్వు చేసిన పని అంతా వ్యర్థమైపోయిందని చెప్పి 2 ఏడుస్తూ ఉన్నారు. 3 ఆయన అపహాస్యం చేశారు. ఈ దాంట్లో ఎవరితో ఆయన ఏకోపించినా తన జీవితంలో అద్భుతం జరిగేది కాదు. ఈ రోజు నువ్వు నేను ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. దేవుని బిడ్డారా, రాబో రోజుల్లో నా జీవితం గురించి, మన కుటుంబ జీవితం గురించి, మన బిడ్డల గురించి, మన గురించి మాట్లాడుకోవాలి అంటే శ్రమ కలిగిన దినమున నీవు సతికిలు. ఒకసారి 24వ అధ్యాయము, సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 24:10 చదివిన తర్వాత, శ్రమ దినమున నీవు కృంగిని నెల చేతగాని వాడి వగుదువు. చేతగాని వాడు అయిపోయేది ఎవరు అంటే నువ్వే. జనుడు మాట విన్నావంటే కృంగిపోతావు, దేవుడి మాట ధైర్యంగా ఉంటావు. జనుడు మాట విన్నావంటే నాశనం అయిపోతావు, దేవుని మాట నువ్వు స్థిరపరచబడతావు. జనుడు మాట విన్నావంటే పాడైపోతావు, దేవుని మాట నువ్వు బాగుపడతావు. జనుడు మాట విన్నావంటే ఎందుకు పడిగిన వ్యక్తిగా జీవించబడతావు, దేవుని మాట అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతుకుతావు. ఏం చేశాడండి? అబ్రహాం చేశాడు. ఉన్నవాటి కన్నవాటి మొత్తం వదిలేసి నేను చెప్పిన మాట ప్రకారం బయలుదేరమని చెప్పాడు. ఆయన సమాచారం సరిగా ఇచ్చే వరకు ఆయన మాట ప్రకారం బయలుదేరారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తికి కూడా రుణస్తుడు కాదు. మన జీవితాలే క్రీస్తుకు రుణపడి ఉన్నాయి. మన జీవితంలో ఆయన చేసే అద్భుతాలు నిజంగా లెక్క కట్టాలి అంటే లెక్క కట్టలేము. మన విశ్వాసం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండేది, మన బ్రతుకు ఎలా ఉండాలి అంటే యాయూరు చెప్తున్నాడు, నా అలా ఉండాలి అని. చెప్పగలవా నీ బిడ్డలకు నువ్వు నాలా ఉండాలని? నీ బంధువులకు చెప్పగలవా నువ్వు? నీ భర్తకు చెప్పగలవా నువ్వు? నీ భార్యకి చెప్పగలవా నువ్వు నాలా ఉండు నువ్వు అని? అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నానండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటుని గనుక, అదండి సాక్ష్యం, ప్రపంచంలో ఇవ్వగలిగిన సాక్షి ఇదండి. ఇదే యాయూరు చెప్తున్నాడు, ఇంకో నేను ఏ విధంగా నడిచానని.
ఈయన ఇలా చెప్పాలి నీ కుటుంబంలో నీ సాక్ష్యం. ఇది కోరుకునేది. దేవుడు నిన్ను నన్ను ఆశించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చూడండి, గలతీ 4:12 ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, గలతీ 4:12 సహోదరులారా, నేను మీ వంటి వాడిని కైతిని కనుక మీరు నా వంటి వారి కావాలని నేను మిమ్మల్ని కోరుకొనుచున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి. నేను మీ వంటి వాడిని అయితేని మీరు, ఇది దేవుడు కాదండి చెప్పే స్టేట్మెంట్. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దేవుని సంఘాన్ని ద్వేషించినటువంటి వాడు, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోయేవాడు, ప్రతి విషయానికి భయపడిపోయేవాడు, పారిపోయిన వాడు, బలహీనుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకప్పుడు నేను మీ వంటి వాడిని అయితేనే, ఇప్పుడు మీరు నా వంటి వారు కావాలని కోరుకుంటున్నాను. యాయూరు చెప్తున్నాడు నా వంటి వారు కావాలని, పౌలు గారు చెప్తున్నాడు నా వంటి వారు కావాలని. మీరేం చెప్తారు మీ బిడ్డలకు? మీరేం చెప్పగలరు మీ బిడ్డలకు? ఏం చెప్పగలరు మీ భర్తలకు? ఏం చెప్పగలరు మీ భార్యలకు? ఏం చెప్పగలరు మీ స్నేహితులకు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పగలరా? చెప్పే ధైర్యం మీకుందా? దేవుడు అంటున్నాడు, మీరు రూపాంతరం చెందాలని ఆశపడుతున్నాడు. గొంగళ పురుగు దిశ నుండి సీతాకోకశిలక వలె మారాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుడు పెట్టారు మనందరి జీవితంలో యేసయ్యని ఏం చేద్దాం? ఖాళీ టైంలో వదిలిపెట్టి వెళ్ళిపో ప్రభా, నీ టైం వచ్చినప్పుడు రామని చెప్తావా? ఏం చెప్తావు? ఎంట పెట్టుకుని వెళ్తావు. ఎండ పెట్టుకుని వెళ్తాడు. యేసుప్రభు రాడుగా ప్రభా, మా ఎండకి ఎండబెడతాడు. వాక్యాన్ని ఎండబెట్టుకెళ్ళండి. ఈరోజు చిన్న వాక్యాన్ని వంట పెట్టుకెళ్ళండి. ఏదేమైనా ప్రభా, నేను నిన్ను వదలను అన్నాడు కదా ఒక ఆయన. ఎవరనండి? యాకోబు. నువ్వు వదులును, నేను నిన్ను వదలంతే. వదిలిపెట్టనగాక వదిలిపెట్టాలి. తెల్లారికి వదిలిపెట్టరా బాబు, వదిలిపెట్టనగాక వదిలిపెట్టను. నేను దీవించబడాలి. నేను దీవించబడితే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను. సాసిపెడి తన్నాడంట, సాసిపెడి కొట్టాడంట, అయినా సరే వదిలిపెట్టను. అయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టను. ఇక నీ పేరేంటి? నా పేరు మోసగాడు కాదుగా, దేవునితో పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇక ఇశ్రాయేల్. నిజంగా మీ జీవితాల్లో మీ పేరు కూడా మారాలి. ఇవ్వాలి. అదేంటి మా పేరు మార్చాడు? ఆల్రెడీ మార్చారు. అట్లా కాదు మారేది. ఎప్పుడు రోగిస్తోడు, వీడు రోగిస్తోడు కాదురా అని మారాలి. ఎప్పుడు అప్పులోడు, వీడు అప్పులోడు కాదురా, అప్పు ఇచ్చేవాడు రా అని మారాలి. నీ పేరు కూడా మారాలి. వీడు ఎప్పుడు దరిద్రుడికి చేతులేక చూసాడు, వీడు చేతులేక చూసాడు కదరా, ఎదటోడికి పెట్టేవాడు రా అని మారాలి. ఎప్పుడు మారుతాయి? ఎప్పుడు మారద్దు పేరు? ఎప్పుడు మారాలి పేరు? ఎప్పుడు మారాలి బ్రతుకో? పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. నేను మీ వంటి వాడిని అయితే కనుక మీరు నా వంటి వాడైతే. యాయూరు అంటున్నాడు, ఆయన్ని వదిలిపెట్టకుండా ఎంట తీసుకెళ్లే వరకు మనందరి జీవితాలు కూడా యాకోబు గారు లాగా ఇశ్రాయేలు మారినట్టు మన పేరు కూడా ఏమవ్వాలి? మారవద్దా? ఏం మారాలి? అన్నీ నేనే చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు? ఏం మారాలి? పావని అంటే ఎప్పుడు బక్కదన్నారు. ఇక నేను మీలా కావాలి ఆ మధ్యన రాణి అనుకున్నది అయ్యగారులాగా నేను పావనిలాగా మారాలి. అదే అనుకునేది. వెంకటేశ్వర కూడా అనుకుంటా నేను కూడా పావనిలాగా మారాలని. అయ్యగారు కోరుకునేది దేవుని సన్నిధిలో. మన జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే నిందగా, మరకగా, అవమానంగా, హేళనగా, నిందగా, అనేకుల చేత అసహించుకునేలా ఉందో మన రాబో రోజుల్లో యేసయ్యనే అంట పెట్టుకెళ్తే దేవుడు ఏం చేయాలి? పూర్తిగా దాన్ని చెరిపివేసే స్థితి ఆయన ఎంట పెట్టుకలో మన అందరితో ఆయన కృప మెండుగా ఉంది. దీవించి ఆస్వాదించే కృపలో మనం వాడుకున్నాం గాక. ఆమేన్. మహిమోన్నతుడు మహాగణ్య తండ్రి, వందనములు స్తోత్రములయ్యా. ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. వ్యర్థం కాకున్నట్లు వాక్యానుసారంగా జీవించే జీవితంలో గురించినయ్యా. యాయూరు గురించి మేము నేర్చుకున్నాం. ప్రభా వచ్చాడు, వదిలిపెట్టక తండ్రి నిన్ను వెంబడించాడు, తీసుకుని వెళ్ళాడు. ఎన్ని అవరోధులు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రభా దేనిని లక్ష్య పెట్టక ప్రభా నీ యందు స్థిరముగా తను నిలబడి ప్రభా గొప్ప అద్భుతాన్ని చూసి అనేకులు విస్మయం పొందినట్టుగా ప్రభా ఆయన జరిగించాడు. ప్రభా నీ బిడ్డలమైన మా అందరి జీవితాల్లో ప్రభా తండ్రి ఈ మాట నిలుచున్న వారందరి జీవితంలో ఉన్నటువంటి వారి జీవితంలో ప్రభా నిజంగా అద్భుతాన్ని జరిగించుకున్నప్పుడు చూపమని యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.